చారం డివిజన్ హెచ్ఎంటీ నగర్లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు నేడు చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్రీకారం చుట్టారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెరువు అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను పునరుద్ధరించడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగి ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేసిన కుకట్పల్లి నలవ చెరువు చుట్టుపక్కల గతంలో 1000 ఫీట్ల బోర్లు వేస్తే నీళ్లు పడే పరిస్థితి ఉండేది అన్నారు. కానీ ఇప్పుడు 100-150 ఫీట్లలోనే నీరు వస్తుందన్నారు. హెచ్ఎంటీ చెరువును రానున్న 10-12 నెలల కాలంలో పూర్తిగా సుందరీకరిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామయ్య రంగనాథ స్వామి నాచారం పెద్ద చెరువు దగ్గర ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది హైడ్రా ఆధ్వర్యంలో దాదాపు 108 ఎకరాలు ఉన్న ఈ చెరువుని ప్రభుత్వ నిధులతో అంటే హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి 108 ఎకరాల చెరువుని ఇక్కడ మనము పునరుద్ధరణ చేస్తున్నాం, పూర్తిగా రిజ్యూనేట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఇక్కడ మురికి కూపంగా మొత్తం సీవేజ్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ వచ్చి ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని మొత్తం మనం సిల్ట్ ఏదైతే ఉన్నదో మట్టి దీంట్లో చూస్తే కనుక ఎంత ఈ క్వాలిటీ మట్టి చూసినారు కదా. సో దీన్ని దాదాపు 10 ఫీట్ దాకా అంటే 10 to 12 ఫీట్ దాకా మేము తీసి ఆ సిల్ట్ని తీసి మళ్ళీ దాన్ని సేఫర్ ఏరియాస్కి అంటే ఇందాక బస్తీ వాళ్ళు కూడా ఒక దగ్గర అక్కడ కూడా వాళ్ళు కొంత ఎక్స్ప్రెస్ చేసినారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఉండేటటువంటి పద్ధతిలో మేము ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ ఈ చెరువు కూడా ఒక మనకి 9 నెలల నుంచి 1 year లోపల ఇది మళ్ళీ మనకి బై నెక్స్ట్ మాన్సూన్ కల్లా ఇదంతా కూడా వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అండ్ దీంట్లో దాదాపు మనం చూస్తే 2 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉండేది, ఇప్పుడు దాదాపు 5 మిలియన్కి వెళ్తుంది. అంటే 3 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పెరుగుతుంది అనమాట కెపాసిటీ. అంటే దీనివల్ల ఈ ఫ్లడ్డింగ్ అనేది ఇక్కడ పూర్తిగా ఈ పక్కన ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ నీళ్లు నిలుస్తుంటే కనుక బస్సులు కానీ అవన్నీ ఇక్కడికి వచ్చేటట్టు జరుగుతుంది. ప్లస్ దీనికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా మనం చూసినాం, ఇప్పుడు ఈ ఎల్నినో ఫినామినన్ తోటి వాటర్ ప్రాబ్లం చాలా సీరియస్గా ఉన్నది. రేపు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా మీకు చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ రీఛార్జింగ్ ఆఫ్ బోర్లు అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా కూడా బోర్లన్నింటిలో కూడా నీళ్లు మంచిగా వచ్చి మీకు ఎండాకాలంలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి తయారవుతుంది నెక్స్ట్. సో 1-2 సీజన్స్ పడుతుంది రీఛార్జింగ్ చేయడానికి. బట్ ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కుకట్పల్లిలో చూస్తున్నాము, చెరువు దగ్గర నల్ల చెరువు దగ్గర మంచి బోర్లన్నింటిలో కూడా వాటర్ చాలా ఇంతకుముందు 1000 అడుగులు పోతే కూడా లేదు, ఇప్పుడు 100 అడుగుల్లోనే నీళ్లు వస్తున్నాయి. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రేపు వస్తుంది. ఆల్రెడీ ఈ పునరుద్ధరణ పనులలో మేము ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్స్ ఇక్కడ ఏమీ పెద్దగా లేవు ఈ చెరువు దగ్గర. అండ్ 3 ఎకరాలు ఏదైతే బస్తీలు వచ్చినాయో బస్తీలు ఇల్లులు ఉన్నాయి, ఎప్పుడో వచ్చిన నివాస గృహాలు ఉన్నాయి, వాటిని హైడ్రా ముట్టదు. హైడ్రా పాలసీ ప్రకారం గతంలో వచ్చిన ఇల్లులు ఏమన్నా వచ్చుంటే కనుక నివాస గృహాలను ఎక్కడ కూడా మేము డెమాలిష్ చేయము. అండ్ ఇది ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా మేము చేస్తున్నాం. సో ఇది టోటల్గా 28 కోట్ల